ప్రైవేట్ స్కూల్స్లో నా విజ్ఞప్తి ఒకటే, ఈరోజు ప్రైవేట్ స్కూల్లో ఐడోనో మరి ఏవిఎన్ గారు కానీ ఇక్కడ ఉన్న ప్రైవేట్ స్కూల్స్ ప్రయాణం ఒక స్టూడెంట్ మీద ఎంత ఫీజు తీసుకుంటున్నారో నాకు తెలియదు. మేబీ 3000 4000 ఛార్జ్ చేసినా కూడా 50,000 లోపే ఒక విద్యార్థి మీద ఖర్చు అవుతుంది. కానీ నా ప్రభుత్వంలో ఒక విద్యార్థి మీద పెడుతున్న ఖర్చుని వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులతో పాటు ఇక్కడ ఉన్న టీచర్లతో పంచుకోవాలనుకుంటున్నాను. ప్రతి ఒక్క విద్యార్థి మీద రాష్ట్ర ప్రభుత్వం 1,08,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఈరోజు మేము 1,08,000 రూపాయలు ఖర్చు పెట్టిన ఒక విద్యార్థి 6వ తరగతిలో చదువుకుంటూ 6వ తరగతిలో ఉంటూ 3వ తరగతి పుస్తకం చదవలేకపోతుండు. 1,08,000 ఒక స్టూడెంట్ మీద ఖర్చు అనేది ఇట్ ఈస్ హ్యూజ్. ఈ క్యాలిక్యులేషన్లు మనం ఎవ్వరూ లెక్కించడం లేదు. ప్రభుత్వము విద్య మీద అత్యధికంగా ఖర్చు పెడుతుంది. ఇయర్ దాదాపుగా 27,000 కోట్ల బడ్జెట్లో కేటాయించినాం. మన బడ్జెట్లో 8.3% మన బడ్జెట్లో ఖర్చు పెడితే నిజంగా నాణ్యత కలిగిన విద్యను అందించలేకపోవడం అనేది. రెండవది, ఈరోజు తల్లిదండ్రులు 2 సంవత్సరాలు కాకుండే పిల్లల్ని పాఠశాలకు పంపించాలని, పిల్లల్ని చదివించాలని ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వ్యవస్థ లేదు. 5 సంవత్సరాలు నిండిన తర్వాత 1వ తరగతి నుంచే చేర్చుకుంటామంటుంది. ఉపాధి హామీ కూలీల నుంచి కార్మికుల వరకు పిల్లల్ని నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యకు పంపించాలన్న తాపత్రయంలో ప్రైవేట్ స్కూల్స్ వైపు, ప్రైవేట్ విద్యా సంస్థల వైపు వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. నేను తప్పు పట్టట్లేదు, కానీ ప్రభుత్వం విఫలం చెందడం వల్లనే వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్ వైపు వెళ్తున్నారు. అందుకే ఈ సంవత్సరం నుంచి గవర్నమెంట్ స్కూల్స్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీని కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ప్రవేశపెడుతుంది.